మనకి సెంటిమెంట్ ఏంటంటే ఫోటో వేరే బెడ్రూమ్లో ఉండకూడదు, బాత్రూంలో ఉండకూడదు అంటే దేవుణ్ణి ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో మనం నిర్ణయం చేసేస్తాం. అన్ని ఫోటోలు పూజా మందిరంలో పెట్టవలసిన అవసరం లేదు. మొత్తం అన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడము, చివరికి కడగలేక తొడవలేక అలా వదిలేయడం బూజు బట్టి. ఇప్పుడు పూజా మందిరం అయిందా, పూజ మందిరం అయిందా? పూజా మందిరంలో కూడా మా ఇంట్లో నియమం ఏంటంటే కొత్త ఫోటో వస్తే పాత ఫోటో తీసేస్తాం. ఏమి ఇందులో ఇబ్బంది లేదు, నేను చేసి మీకు చెప్తాను. ఎప్పటికీ అదే ఉండాలి, ఎప్పటికీ దాన్నే. అవన్నీ ఏదో శ్రీ విద్య ఉపాసనలు, ఆ ఉపాసనలు ఆ వ్యవహారాలు వేరు. మామూలుగా మనం పెట్టుకుని దండం పెట్టుకోవడానికి ఎందుకండి? ఇలా మొత్తం అన్ని పేర్చుకుంటూ పోతే దేనికి మనం సేవ చేయలేం. పైగా బుర్రకి ఎలా బూజు పడుతుంది అంటే 36 విగ్రహాలు ఉన్నాయి, 36 పువ్వులు పెట్టాలి, 36 దండలు పెట్టాలి, 36 నైవేద్యాలు కూడా పెట్టాలి. మనం 36 ఆసుపత్రికి వెళ్ళిపోతాం ఈ చాకరీ చేసి.